నమస్కారం. ఈ వీడియోలో కొబ్బరి తోటలో సెప్టెంబర్ నెలలో తప్పనిసరిగా చేయాల్సిన పనులను తెలుసుకుందాం. వీడియో చూసిన తర్వాత మీకు ఇంకేదైనా అదనపు సమాచారం తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. సెప్టెంబర్ నెలలో ముఖ్యంగా ఎర్రముక్కు పురుగు, మొవ్వు కుళ్ళు, నల్లమచ్చ తెగులు ఉన్నాయో లేదో ప్రతి చెట్టును పరిశీలించడం చాలా అవసరం. ఎర్రముక్కు పురుగు ఆశించిన చెట్లు త్వరగా ఎండిపోతాయి. అందువల్ల చనిపోయిన చెట్లను వెంటనే నరికి చీల్చి తగులబెట్టాలి. తల్లి పురుగును ఆకర్షించే ఫెరోమోన్ ట్రాప్లను బకెట్లో అమర్చి చెట్టు కాండానికి సుమారు 1.5 మీటర్ల ఎత్తులో వేలాడదీయాలి. సగం డొల్ల అయిన చెట్లలో కుళ్ళిన భాగాన్ని శుభ్రం చేసి కోల్ తార్ లేదా జపాన్ బ్లాక్ పూత వేయాలి. అవసరమైతే సిమెంట్, ఇసుక, కంకర మిశ్రమంతో పూడ్చితే చెట్టు గాలుకు పడిపోకుండా బలంగా ఉంటుంది. మొవ్వు కుళ్ళు లక్షణాలు కనిపిస్తే తెగులు సోకిన కాయలను తొలగించి మొవ్వు భాగం పూర్తిగా తడిచేలా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. రసాయనాలకే పరిమితం కాకుండా జీవ నియంత్రణను కూడా పాటించండి. సుడోమోనాస్ ఫ్లోరిసెన్స్ పొడి మందును మొక్క వయస్సును బట్టి మొవ్వు భాగంలో వేయాలి. అదే విధంగా కల్చర్ ద్రావణాన్ని మొవ్వు భాగంపై పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి చెట్టు కాండానికి గాయాలు కాకుండా జాగ్రత్త పడండి. నల్లమచ్చ లక్షణాలు కనిపించిన వెంటనే ట్రైకోడెర్మా విరిడి 50 గ్రాముల పొడిలో 25 మిల్లీలీటర్ల నీరు కలిపి పేస్ట్ తయారు చేసి ఆ భాగంపై పూయాలి. సెప్టెంబర్ నెలలో ఈ సూచనలు పాటిస్తే మీ తోటలు ఆరోగ్యంగా ఉండి పురుగులు మరియు తెగుళ్లను సమర్థవంతంగా నియంత్రించడంతో పాటు మంచి దిగుబడి పొందవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా ఇతర రైతు మిత్రులతో పంచుకోండి. మరిన్ని ఉద్యాన పంటల సాంకేతిక సూచనల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తును నొక్కండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో ఉపయోగకరమైన వీడియోలో కలుద్దాం.